ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. సో మొన్న ఒక వీడియో చేసి పెట్టాను, నిన్న కూడా ఒక వీడియో పెట్టానండి. సైనిక్లో స్కోరు ఎంత వస్తే సీట్ వస్తుందని. సో మనకి ఇక్కడ విజయనగరం లో ఉన్నటువంటి కోరుకొండ సైనిక్ స్కూల్లో సీట్ రావాలంటే 280 మార్కులు పైబడి వస్తేనే సీట్ వస్తుందండి. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ స్కోర్ 283. సో దాన్ని కూడా నిన్న నేను స్క్రీన్ షాట్ తీసి ఈ పిల్లలకి ఇన్ని మార్కులు వచ్చాయని పోస్ట్ చేశాను. సో మన నర్సీపట్నంలో విద్యార్థులకైతే 260, 240 వచ్చాయి. సో మార్కులు అయితే మంచియే, కానీ సీట్ అయితే రాదండి. కోరుకొండ సైనిక్ స్కూల్లో సీట్ రావాలంటే 280 మార్కులు పైచిలకు రావాలి. సో పేరెంట్స్ అందరూ కూడా ఇది గమనించండి. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే, మా బాబు క్వాలిఫై అయిపోయాడు, మా పాప క్వాలిఫై అయిపోయిందని పేరెంట్స్కి ఆ సంస్థలే చెప్తూ ఉంటాయి. క్వాలిఫై అయ్యారు అంటే 141 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోయినట్టేనంటండి. అంటే 300 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందులో 40% అండి. అంటే 140 మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థి కూడా క్వాలిఫై అయినట్టే. కానీ విద్యా సంస్థలు ఏం చెప్తున్నారంటే క్వాలిఫై అయ్యారు అని చెప్తున్నారు. సో అడ్మిషన్కి వచ్చినప్పుడు మీరు ఒకవేళ ఆ సంస్థ కనుక వెళ్తే అడ్మిషన్ తీసుకోవడానికి ఎంతమందికి సీట్లు వచ్చాయో అడగండి. సీట్ అనేది ముఖ్యం, అక్కడ క్వాలిఫై అవ్వడం కాదండి. సీటు వస్తేనే ఆ సంస్థ అనేది మంచి కాంపిటీషన్ ఇస్తున్నట్టు వేరే సంస్థలతో పోల్చుకుంటే. సో పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఈ విషయాన్ని గమనించండి. సో ఇంకో విషయం, నేను నర్సీపట్నంలో ఉన్నటువంటి లక్ష్య అకాడమీ యొక్క డైరెక్టర్నండి. సో మా దగ్గర కూడా ఒక విద్యార్థి కోచింగ్ తీసుకున్నాడు. ఓన్లీ ఈవినింగ్ సెక్షన్లో మాత్రమే వచ్చేవాడు. సో ఆ కుర్రాడు కూడా క్వాలిఫై అయిపోయాడు. నేను క్వాలిఫై అయిపోయాడా కుర్రాడు అని నేను చెప్తాను, క్వాలిఫైడ్ అని. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదండి. క్వాలిఫైడ్ అంటే జస్ట్ క్వాలిఫైడ్. ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. సో ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మనం